శ్రీరాముడికి దుఃఖం లేదని, రామాయణమంతా రాముడు లీలే అని, లోకాన్ని ఉద్ధరించేందుకే ఆయన అలా చమత్కారం చేశాడని మనకు ఈ శ్లోకం వల్ల అర్థమవుతుంది. పురారిగిరి సంభూత పురారగిరి సంభూత పురారిగిరి సంభూత శ్రీరామార్ణవ సంగత శ్రీరామార్ణవ సంగత అధ్యాత్మ రామ గంగేయం పునాతి భువనత్రయం పునాతి భువనత్రయం భువనత్రయం. ఈ అధ్యాత్మ రామాయణం త్రిపురాంతకుడైన శివుడు అనే పర్వతం నుండి పుట్టి, త్రిపురాంతకుడైన శివుడు పర్వతం అనేటువంటి ఆ పర్వతం నుండి పుట్టి శ్రీరాముడిని సముద్రంలో కలుస్తుంది. ఈ అధ్యాత్మ రామాయణం అనే గంగా నది 3 లోకాలను పవిత్రం చేస్తుంది. పురారిగిరి సంభూత పురారిగిరి సంభూత శ్రీరామార్ణవ సంగత శ్రీరామార్ణవ సంగత అధ్యాత్మ రామ గంగేయం అధ్యాత్మ రామ గంగేయం పునాతి భువనత్రయం పునాతి భువనత్రయం. ఒకానొకప్పుడు కైలాస శిఖరంపై ధ్యానంలో ఉన్న పరమశివుడిని పార్వతీదేవి ఇలా అడిగింది, ఓ దేవా, నీకన్నీ తెలుసు, పురుషోత్తముడైన భగవంతుడి తత్వాన్ని నాకు తెలుసు అని. అసలు అమ్మవారు అడగంది లేని ఏముందండి? ఆ జగన్మాత, ఎందుకంటే శివుడు పరమ గురువు అనిపించుకున్నారు. అమ్మవారు మన కోసమే అడిగింది ఇవన్నీ కూడా. శ్రీరామచంద్రే కిల లోకసారే శ్రీరామచంద్రే కిల లోకసారే శ్రీరామచంద్రే కిల లోకసారే శ్రీరామచంద్రే కిల లోకసారే భక్తిర్దృఢానో భవతి ప్రసిద్ధ భక్తిర్దృఢానో భవతి ప్రసిద్ధ భక్తిర్దృఢానో భవతి ప్రసిద్ధ భక్తిర్దృఢానోర్భవతి ప్రసిద్ధ భక్తి ప్రసిద్ధ భవమోక్షణాయ భక్తి ప్రసిద్ధ భవమోక్షణాయ భక్తి ప్రసిద్ధ భవమోక్షణాయ భక్తిర్ప్రసిద్ధ భవమోక్షణాయ నాణ్యత్తతః సాధనమస్తి కించిత్ నాణ్యత్తతః సాధనమస్తి కించిత్ నాణ్యత్తతః సాధనమస్తి కించిత్ నాణ్యత్తతః సాధనమస్తి కించిత్. అఖిల లోకసారుడైన శ్రీరామచంద్రుని యందు దృఢమైన భక్తి సంసార సాగరాన్ని దాటించే గొప్ప నావ అవుతుందని ప్రసిద్ధి. అసలు ఆయన మీద భక్తి ఉంటే రామా రామా ఎంత అద్భుతంగా ఉంది. అసలు రామా 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 ఇంతే చాలు. ఈ సంసార సాగరం నుండి విముక్తిని పొందేందుకు భక్తి కన్నా శ్రేష్టమైన సాధనం లేదు. భక్తి అత్యంత అమూల్యమైనది. భక్తి పరమాత్ముడితో మనం మాట్లాడచ్చు. మహర్షులు శ్రీరామచంద్రుని పరబ్రహ్మగా స్తుతిస్తున్నారు. ఆ శ్రీరాముడు పరబ్రహ్మే అయినా
తన మాయతో తనను కప్పివేసుకొని ఆత్మస్వరూపాన్ని గుర్తించలేకపోయాడు. తన మాయను తానే కప్పేసుకున్నాడు. బ్రహ్మకు మాయ సృష్టి చేసేటప్పుడు మాయే ఆవరించింది. తమో గుణంతో చేరిన మాయ ఆవరించినప్పుడు బ్రహ్మ అన్ని మరిచిపోయాడు. అటువంటి మరుపును మళ్ళీ లప్పించాడు విష్ణువు. ఈ కథ విన్నారు మీరు భాగవతంలో. అందుకని మాయను గురించి మాట్లాడేటప్పుడు మాయ కప్పేసుకుంటుంది. పిచ్చాసుపత్రిలో పిచ్చి వాళ్లను 24 గంటలు వాళ్లతోనే ఉండి వైద్యం చేసే వైద్యుడికి కూడా ఇంటికొచ్చి పిచ్చిగా ఆడుతూ ఉంటాడు. అంటే పిచ్చి పట్టిద్దని కాదు, కంట్రోల్లో ఉంటాడు, అయినప్పటికీ పిచ్చిలాగానే కనపడుతూ ఉంటాడు. అది మామూలు. ఆ విద్యను అభ్యసించే వాళ్ళకి, మృదంగం తబలా ప్రాక్టీస్ చేసే వాళ్ళకి ఈ చేతులు చురకపడుతూ ఉంటాయి. అక్కడక్కడ ఏది కనపడినా కొట్టేస్తూ ఉంటారు. మనుషుల మీద కూడా కొడుతూ ఉంటారు. అప్పుడప్పుడు వాళ్ళు కొట్టుకుంటూ ఉంటారు మామూలుగా. వాళ్ళకి అదే వినిపిస్తుంది. అదే నిజమైన సాధకుడికి, నాటకం సాధకుడికి అది అనిపించదు. నిజమైన సాధకుడికి అది ఎప్పుడూ అదే వినిపిస్తూ ఉంటుంది. సాధన వల్ల, తపస్సు వల్ల, భక్తి విశ్వాసం వల్ల జ్ఞానాన్ని పొందుతాడు. అందువల్ల వశిష్ఠుడి ఉపదేశాన్ని యోగ వాసిష్టం ద్వారా పొంది రాముడు ఆత్మతత్వాన్ని తెలుసుకున్నాడు అని కూడా ఆ మహర్షులే చెబుతున్నారు. వశిష్ఠుడి ఆశ్రమం నుంచి వచ్చిన తర్వాత, అన్ని విద్యలు అయిన తర్వాత, ఆ చిన్న బాలకుడైనటువంటి రాముడికి వైరాగ్యం పుట్టేసింది. నాకు ఈ రాజ్యమంతా ఏమొద్దు, నాకేం, నేను వెళ్ళను, నాకు అక్కర్లేదు అన్నప్పుడు యోగ వాసిష్టాన్ని బోధించి, ఆయన యోగాన్ని బోధించి మళ్ళీ ఈ ప్రపంచానికి తీసుకొచ్చారు. అలా ఆత్మజ్ఞానాన్ని పొందిన శ్రీరాముడు సీతకై అంతగా ఎందుకు విలపించాడు? ఆత్మజ్ఞానాన్ని పొందాడు కూడా చిన్నప్పుడేనే, మరి సీత కోసం ఎందుకు అంతగా ఏడ్చాడు? ఒకవేళ శ్రీరాముడికి ఆత్మజ్ఞానం కలుగకపోతే ఆయన కూడా ఇతరులాగా సామాన్య మానవుడే కదా. ఒకవేళ ఆత్మజ్ఞానం లేకపోయినప్పుడు ఏడిశాడు అంటే సామాన్య మానవుడే కదా. అటువంటప్పుడు ఆయన ఎందుకు మనం భజించాలి? ఆయన ఎందుకు మనం పూజించాలి? ఆయన ఎందుకు ఎప్పుడు అనుకోవాలి మనం? ఈ విషయంలో నా సందేహాన్ని పోగొట్టండి అని అమ్మవారు ప్రార్థించింది. సీత కోసం విలపించాడు, ఏడ్చాడంటే అటువంటి రాముడు మరి దేవుడు అని ఎట్లా చెప్పుతావు? అయితే ఆత్మజ్ఞానం కలగలేదా అని అమ్మవారికే ఒక సందేహం, డౌట్ వస్తుంది. అమ్మవారికి వచ్చినప్పుడు పాపం పిచ్చి మానవులు, బజ్జీ తినే మానవులు మనకు రాకుండా ఉంటుందా? అప్పుడు శివుడు, ఓ దేవి, నువ్వు నిజంగా ధన్యురాలివి. శ్రీరామతత్వాన్ని తెలుసుకోవాలని కోరిక కలిగిన నువ్వు గొప్ప భక్తురాలివి. నువ్వు ఇంతకు పూర్వము నన్ను ఈ విషయం అడిగిన వారే లేరు, ఇంతవరకు ఎవరూ అడగలేదు. ఈ సబ్జెక్టే నా దగ్గర ఎవరు తీసుకురాలేదు. చాలా బాగుంది. నీ ప్రశ్నకు నేను సంతోషించాను. తానే ఆ పంటను తీసుకొచ్చి, తానే బియ్యం చేసి, తానే వండి, తానే సాంబారు చేసుకొని, తానే తినేసినట్టు. ఇది ప్రపంచం అంతా తానే చేసేసుకున్నాడు. ఒకడే ఉంటే రూములో అన్నీ తానే చేసుకోవాలి కదా. అన్నీ తానే చేసుకొని తానే ఆనందపడతాడు. అన్నీ అక్కడక్కడ అంతా చక్కపరిచేసి చూడటానికి చాలా అద్భుతంగా అలంకారం చేసుకొని సోఫాలో కూర్చొని తానే చూసుకుంటాడు. ఇట్లా ఎంత బాగుంది, ఎంత క్లీన్ చేశానని. గలీజు వాళ్ళకేం అర్థం కాదులేండి, ఇది నీట్గా ఉండే వాళ్ళకే తెలుస్తుంది. అబ్బా ఎంత బాగుంది మా ఇల్లు, ఎంత అద్భుతంగా ఉంది, ఆ పదార్థం అక్కడే ఉంది, ఈ పదార్థం ఇక్కడ ఉంది, ఈ పదార్థం అక్కడే ఉంది. కొందరిళ్లలో
ఈ పదార్థం అక్కడ ఉంటుంది, అక్కడ పదార్థం ఇక్కడ ఉంటుంది. ఈ పదార్థం బాత్రూంలో ఉంటుంది, బాత్రూమ్ పదార్థం బయట ఉంటుంది, బయట పదార్థం అక్కడ ఉంటుంది. అట్లనే ఉండిపోతుంది. దరిద్ర లక్ష్మి ఆవరించుకుంటుంది వాళ్ళ ఇంట్లో. తట్టలు కూడా కడగరు, అన్నం తిని తట్టలు కడగరు, అన్నం చేసిన పాత్రలు కడగరు. అట్లే వదిలేస్తారు. పొద్దున్న చూసుకుందామని. ఆ రోజే కడగాల, లేకపోతే దరిద్ర లక్ష్మి ఆవరించుకుంటుంది వాళ్ళ ఇంట్లో. డబ్బులు ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి, కష్టాలు పాలవుతూ ఉంటారు. ఆ రోజు ఎంత 12-1 గంట అయినా కూడా క్లీన్ చేసి పెట్టుకోవాలా, అంతే. ఫ్రెష్గా రేపు పొద్దున్నే లేచి వంట ఇంటికి వెళితే ఎంత ఆనందం అవుతుందో, అంతకన్నా ఆనందం ప్రపంచంలో. తానే క్లీన్ చేసుకుంది అమ్మ, తానే క్లీన్ చేసుకొని ఆ వంట ఇంటికి వెళితే కొత్తగా ఏదో ఒకటి చేయాలనిపిస్తుంది. ఆ పాత్రలంతా అట్లనే ఉండిపోయి, పాత్రలంతా కూడా ఆ వంట ఇంటికి వెళుతూనే పొద్దున్నే అయ్యబ్బా ఇన్ని పాత్రలు కడగల్లా అనిపిస్తుంది. మూడంతా పోతుంది, మంచి వంట రాదు. సింపుల్, అంతే. ఆ రోజుకి అప్పటికప్పుడు ఆ క్షణానికి అన్నీ తీసి పెట్టాలా. లేచి అంతా బయటకు వచ్చేస్తుంటారు. పరుపును కూడా దాన్ని సరిచేయరు, దాని మీద బెడ్షీట్ కూడా సరిగా వేయరు. అట్లా లేచి పారేసుకొని ఆ దింబు అక్కడ పోయి ఉంటుంది, ఒక కప్పుకొని ఇటుకపోయి ఉంటుంది. అట్లనే వచ్చేస్తారు. మళ్ళీ మధ్యాహ్నం వెళ్ళి దాని మీదే పడుకుంటారు. నిద్ర ఎక్కడ వస్తుంది? నిద్ర వస్తుంది, దున్నపోతులాగా నిద్ర వస్తుంది. దాని జతకు రోగాలు కూడా. చాలామందికి ఎక్కడైనా పడుకుంటే నిద్ర వచ్చేస్తుంది. అది ఏం మాయో ఏమిటో. ఎక్కడ పడుకొని బియ్యం మూట మీద పడుకున్నా వచ్చేస్తుంది. పచ్చిమిరపకాయలు మూట మీద పడుకున్నా చాలామందికి అక్సి కూడా రాదు. అమ్మ సాక్షిగా అక్సి కూడా రాదు వాళ్ళకి. అక్కడే పడుకుంటారు వాళ్ళు. ఎంత ఆనందంగా ఉంటారో. మధ్యలో మిరపకాయ కూడా తినేసుకుంటుంటారో తెలియదు. అంత మాయ నిద్ర వచ్చేస్తుంది, మొండి నిద్ర వచ్చేస్తుంది. మిరపకాయలు వాసన పెట్టినా కూడా వాళ్ళకి పటపట అని ముక్కు దగ్గర పెట్టినా కూడా అన్ని అనుకోని పడుకుంటారు, కానీ లేయరు. ఏం మాయనో ఏంటో అది ఈ ప్రపంచంలో. అందుకని ఇది మాయ కప్పేసుకున్నాం మనం మన ఇళ్లలో. ఆయన తన మాయ చేత సమస్త ప్రపంచాన్ని సృష్టించి తానే చేశాడంతా. దీని లోపల బయట కూడా ఆకాశంలాగా వ్యాపించి సర్వవ్యాపిగా ఉన్నాడు ఆకాశం. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. అవదుంబర అవదుంబర నరసింహ సరస్వతి అవదుంబర. ఔదుంబర ఔదుంబర నరసింహ సరస్వతి ఔదుంబర. హే దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర. జయ గురుదత్తా దిగంబర శ్రీ గురుదత్తా దిగంబర. జయ గురుదత్తా దిగంబర శ్రీ గురుదత్తా దిగంబర. దిగంబర ప్రపంచాన్నంతా ఆవరించుకున్న దిగంబర, ఆవరించుకున్నవాడు అని అర్థం. దిగంబర అంటే వస్త్రాలు లేనివాడు అని అనుకున్నాం మనం. మనకు అదే అర్థమవుతుంది. దిగంబర అంటే వస్త్రాలు లేనివాడు కాదు, ప్రపంచమంతా ఆవరించుకున్నటువంటి వాళ్ళు. ఈ ప్రపంచమే నేనుగా ఉన్నాను అనుకుంటున్నారు మహామునులు, జైనమునులంతా. చూడండి, వాళ్ళకి ఏ ప్రపంచమంతా తానే ఆవరించుకున్నట్టు ఉంటారు. పరమాత్ముడిచ్చిన వస్త్రంలోనే వెళుతున్నాడు. పరమాత్మునిచ్చిన వస్త్రం అంటే ఈ చర్మం. ఈ చర్మం వస్త్రంలోనే వాళ్ళు ఉండిపోతున్నారు. మనం అనుకోవచ్చు వాళ్ళకు దేహాభిమానం ఉంటే కదా. దేహాభిమానాన్ని ఎప్పుడో వదిలేశారు. దేహము, ఇంద్రియాలన్నీ పరమాత్ముడికి అర్పణ చేసేశారు వాళ్ళు. మహాత్ములు, సాధు, వీళ్ళందరూ కూడా ఆ కుంభమేళానికి మీరు వెళితే నాగా సాధుసు ఎంతమంది దిగంబరులుగా కొన్ని లక్షల మంది వెళ్ళి స్నానం చేసుకొని వస్తుంటారు. ఏ వికారము పొందలేదు వాళ్ళు. అందుకని పరమాత్ముని మనం దిగంబర, ప్రపంచాన్నంతా ఆవరించిన వాడు. ఆడికేం అనిపించదు. ఇది నాకు సిగ్గు, ఎందుకంటే హర్షడ్వర్గాలు ఉంటే కదా వాళ్ళకి.
హర్షడ్వర్గాలు ఉన్నప్పుడు వాళ్ళు దాంట్లో లీనమవుతూ వికారాన్ని పొందుతారు. అందుకని వస్త్రాలు వేసుకుంటారు. మనం అందరూ వస్త్రాలు వేసుకోవాలి. మనమంతా వికారాన్ని పొందేటువంటి వాళ్ళు. ఆ జైనమునులు, నాగా సాధువులు, వాళ్ళు ప్రపంచంలో అంతా కూడా మాయ చేత ఆవరించబడింది అనేటువంటి మాయతో వాళ్ళు ఉండిపోయి వాళ్ళు ఏ విధమైన వికారము లేనటువంటి వాళ్ళు. ప్రారంభంలో చాలా అవస్థ కూడా పడింటారు వాళ్ళు. అటువంటి మహాత్ముల్ని ఆ యొక్క దత్తాత్రేయుడిని దిగంబరా ఆవరించుకున్నటువంటి, ప్రపంచమంతా ఆవరించుకున్నటువంటి. చిన్నప్పుడు స్వామీజీ అమ్మగారు చెప్తూ ఉండేది, అది అత్తగారు, అది ఎక్కడ లైఫ్ హిస్టరీలో రాలేదులేండి, సడన్గా గుడ్డలన్నా తీసి బయట పారేస్తూ ఉంటాట, మళ్ళీ తిట్టి తీసుకొచ్చి మళ్ళీ కట్టేవారట. అది ఏంటో వస్త్రాలు శరీరం మీద, చిన్నప్పుడు శరీరం మీద ఉంటే నిద్ర కూడా పట్టదు, హాయిగా అన్ని తీసి పారేసి పడుకోవటం హాయిగా. కానీ ఇప్పుడు మనం అట్లా చేయటానికి వీల్లేదు. అందరూ దిగంబరులైపోతే గతి ఏంటి? అయ్యో, ఈ వస్త్రాల ఫ్యాక్టరీ వాళ్ళు ఏం కావాలా, చీరల దుకాణం వాళ్ళు ఏం కావాలా, వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఎక్కడ కరోనా మొత్తం వచ్చినట్టు అయిపోతుంది వాళ్ళకి కాదా? అందుకని మనం దినానికి 10 బట్టలు మారుస్తూనే ఉండాలి. వస్త్రాలు మారుస్తూ ఉంటేనే వాళ్ళకు మంచిది, మనకు మంచిది. అప్పుడప్పుడు మధ్యాహ్నానికి ఒకటి, సాయంత్రానికి ఒకటి, ఇంకోటి మారుస్తూనే ఉంటాం. చాలా ఇళ్లలో చాలా గుడ్డలు పెట్టుకో ఉంటారు, చాలా చీరలు. ఎన్ని చీరలో చెప్పలేని, ఎన్ని ప్యాంట్లో, అది 2000, 3000 చీరలు ఉంటాయి. ఒక అంగడి పెట్టచ్చు ఏదైనా కరెక్ట్ కాలంలో, అట్లా హోల్సేల్గా తీసేసుకొని అంగడి పెట్టేసుకోవచ్చు. అన్ని పెట్టుకుంటారు. చెప్పులు కూడా అంతేనే. అది ఎవడో మహారాణి అట చెప్పులు, ప్యారిస్ రాణి అట చెప్పులు 10 లారీలు ఉన్నాయట. అమ్మో 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 అనుకుని, అది ఏ ఇల్లు కట్టిందో ఏం కట్టిన ఆవిడ. 10 లారీలు, 10 పెద్ద లారీలకి లోడ్ చేస్తే అన్ని చెప్పులు ఉన్నాయట. ఆవిడ చచ్చిపోయిన తర్వాత యాక్సిడెంట్లో పోయింది ఆవిడ, చాలా పెద్ద రాణి. యాక్సిడెంట్లో పోయినప్పుడు ఆ ఆస్తిని అంతా చూస్తే వాళ్ళ ఇంట్లో 10 లారీలు ఫస్ట్ చెప్పులు కనపడ్డాయట. తరతరా అన్ని కంపెనీలు చెప్పులు ఆవిడ దగ్గర ఉన్నాయట. ఇది చెప్పులే తింటుందేమో తెలియదు, అన్నీ ఉన్నాయట. ఏం ప్రయోజనం అంతా కొనుక్కొని? ఈ కరోనా టైంలో ఎంత డబ్బు బిగించుకున్నాం తెలుసా మనము? అయినా చాలామంది ఆర్డర్ చేసిందే, ఇంటర్నెట్లో ఆర్డర్ చేసి ఆన్లైన్లో చేసి చాలా సంగ్రహించుకున్నారు కూడా చాలామంది చాలా క్లుప్తంగా ఖర్చు చేశారు. బుద్ధి నేర్పించింది మనకు ఈ కరోనా. ఎంత మంచి పాఠం నేర్పించింది. ఎంతమందిని భోజనానికి పిలిచేవాళ్ళు పెళ్లిలో, అంతా నష్టమైపోయింది. ఇప్పుడు 20 మంది, 50, 500 మంది అయినా పిలుచుకుందాం, అది వేరే విచారం. అయినప్పటికీ తగ్గిందో? పెళ్లి ఖర్చులు తగ్గాయి. మరి అక్కడ ఇక్కడ తిరగటం తగ్గిపోయింది. అనవసరంగా వెళ్ళేది రావటం, అనవసరంగా వెళ్ళేది ఆ ఊరికి రావటం. ఎందుకు వచ్చానంటే ఊరికే వచ్చాను, ఏం పని లేదు అందుకని వచ్చాను. అనవసరంగా తిరగటం చాలామంది. అదే మాయ. మనమంతా ఈ మాయతో ఆవరించబడ్డాం మనం. అందుకని దిగంబరా, ఆయన తన మాయ చేత సమస్త ప్రపంచాన్ని సృష్టించాడు. దీని లోపల కూడా బయట కూడా ఆకాశంలాగా వ్యాపించి దిగంబరుడుగా అందరి హృదయాల్లోనూ ఉంటూ తన మాయతో ఈ విశ్వాన్ని నడిపిస్తున్నాడు స్వామి. మూఢులకు ఈ విషయం తెలీదు, నిజంగా తెలీదు. ఎవరు నడిపిస్తున్నారో తెలీదు. ఏదో సర్కారా నడిపిస్తుంది అనుకున్నారు, ఏదో కమిటీలు నడిపిస్తున్నాయనుకున్నారు. వారు పరమాత్మ యందు కూడా అజ్ఞానాన్ని ఆరోపిస్తారు. పరమాత్ముడి మీద కూడా అనుమానం పడేవాళ్ళు కూడా ఉన్నారు. ఆరోపిస్తారు, నింద చేస్తారు. వారు తమ కంఠంలోని ఆభరణాన్ని గుర్తించలేని విధంగా తమ హృదయంలోని పరమాత్మ అయిన శ్రీరాముణ్ణి తెలుసుకోలేరు. చాలామంది కంఠంలో హారం వేసుకుంటారు. అది వేసుకున్నారు, ఎప్పటికీ వేసుకో ఉంటారు కాబట్టి దాన్ని మర్చిపోయి ఉంటారు. ఉందో లేదో అని కూడా ఒక్కోపారి తెలీదు. అటువంటి హారాన్నే సరిగా గుర్తించలేని వాళ్ళు ఇక లోపల ఉండే పరమాత్ముడిని లోపలే ఉన్నారు.
గుర్తిస్తారు. ఎక్కడ గుర్తిస్తారండి? గుర్తించలేదు. సూర్యుని యందు చీకటి లేనట్టు శ్రీరాముడిలో అజ్ఞానం అనేదే లేశమాత్రమైనా లేదు. సూర్యుడిలో చీకటి ఉంటుందండి? ఒక మూలలో ఒక సగము చీకటి సూర్యుడు, సగము వెలుతురు సూర్యుడు మీ ఊర్లో ఉన్నాడా అండి? మా ఊర్లో లేడు. నేను చూశాను, చాలా చూశాను. మా ఊర్లో ఎక్కడన్నా ఉన్నాడా అని చెప్పేసి లేదు. మా ఊర్లో లేడు అట్లా. ఒకటే వెలుతురు, 24 గంటలు ఒకటే వెలుతురు. ఇది మనం తిరుగుతున్నాం కానీ వాడు తిరగటం లేదు, ఒకే చోట ఉన్నాడు. ఇట్లా ఒకే శాటిలైట్, ఒకటే లైట్ వదిలేశాడు. గ్యాసు అటా పెట్టేశాడు. తనను తానే సృష్టించుకుంటున్నాడు, తనకు తానే వెలుతురిస్తున్నాడు, తనకు తానే చుట్టుకుంటున్నాడు, తనకు తానే వెలిగిస్తున్నాడు. ఎవరు దగ్గరికి పోలేరు, ఏమీ చేయలేరు. ఒకరు ఇన్నేళ్ళు అంటారు ఈ సైన్స్, ఒకరు ఇన్నేళ్ళు అంటారు ఈ సైన్స్. ఒకరు ఏదో బ్లాక్ ఏదో వచ్చేసింది, తెర వచ్చేసింది అంటారు, ఏదేదో బ్లాక్ హోల్ అంటారు, వైట్ హోల్ అంటారు, ఏమేమో హోల్ అంటారు. వీళ్ళ నోరు హోల్ అంతే. అట్లా అంతేగాని ఏమిటో ఆ పరమాత్మని ఎవరూ ప్రత్యక్షమైనటువంటి సూర్యుడిని గుర్తించలేకపోతున్నారు, ప్రత్యక్షమైన చంద్రుణ్ణి గుర్తించలేకపోతున్నారు, ప్రత్యక్షమైన నక్షత్రాలను గుర్తించలేకపోతున్నారు. ప్రత్యక్ష దేవతలు వాళ్ళిద్దరే అని కూడా చెప్పవచ్చు. అటువంటి స్వరూపములే ఆ పరమాత్ముడు. అట గిరగిరా తిరిగేవాడికి ఏ విధంగా తన దృష్టి దోషం వల్ల ఇల్లు మొదలైనవన్నీ తిరిగినట్లుగా కనిపిస్తాయో. ఒక ప్రయాణం చేస్తుంటే రైల్లో మనం అట్లా కూర్చొని చూస్తుంటే రైలు పోతూ ఉండి మనమంతా ఉండిందేమంతా అనుకుంటాం, పిల్లలంతా అమ్మా చెట్లు పరిగెత్తుతున్నాయి, అమ్మా చెట్లు పరిగెత్తుతున్నాయి, ఇండ్లు పరిగెత్తుతున్నాయి. ఆ పెద్దవాళ్ళకు అనిపిస్తుంది, వాళ్ళు చెప్పుకోలేరు. అంతేగాని ఏదో వీళ్ళకి వివరిస్తున్నారు, చెట్లు కాదు పరిగెచ్చేది, మనమే రైలే వెళుతుందని. కానీ వీళ్ళకు అదే అనిపిస్తూ ఉంటుంది, బయటికి చెప్పరు. అట్లా అవి పరిగెత్తినట్టు అవుతుంది, కానీ పరిగెత్తేది మనం. తన దృష్టి దోషం వల్ల ఇల్లు మొదలైనవన్నీ గరగరా ఒకపారి తిరగండి, తిరిగి నిల్చోండి, ఒకపారి ప్రదక్షిణం చేయండి. అందుకే 3 ప్రదక్షిణం చేయమంటాడు. 13, 14, 15, 20 తిరిగితే అంతే కింద పడిపోతావు. లేక కష్టపడి ఒకటి అట్లా పట్టుకొని నిలబడ్డావనుకోండి, అట్లా ఇవన్నీ మిగతావన్నీ తిరుగుతుంటాయి. నువ్వు నిల్చొని చూస్తుంటావు, అట్లా తిరుగుతుంటాయి మన చుట్టూ. కారణం మన భ్రమలో అసలు తిరిగిస్తున్న ఇల్లు మొదలైనవన్నీ తిరుగుతున్నట్లుగా కనిపిస్తాయో భ్రమ. అదేవిధంగా మానవుడు తన దేహము ఇంద్రియ రూపమైనటువంటి రక్త ద్వారా జరిగే, అంటే కర్త ద్వారా జరిగే పనులను దేహానికంటే గొప్పదైన ఆత్మయందు ఆరోపించి మోహంలో పడిపోతున్నాడు. ఈ దేహమే సర్వస్వం అంటున్నాడు. పరమాత్ముడు ఎట్లా ఆవరించుకున్నాడో గొప్పగా వేదాంతం చెప్తాడు. డెత్ పాయింట్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, అన్ని చోట్ల ఉంది. నిజమే, డెత్ పాయింట్ లేని చోట ఏముంది? అన్ని చోట్ల ఉంది. శరీరం అంతా ఉంది కావచ్చు, కానీ శరీరమే ఆత్మరూపము అనుకుంటున్నాడు. ప్రకాశమే స్వరూపంగా గల సూర్యుని యందు ప్రకాశం తప్ప మరొకటి ఉండదు కదా. అక్కడ ప్రకాశమే అంతే. ఇంకా ఆయనకి రాత్రి పగలనేటువంటి తేడా లేదు స్వామికి. సూర్యోదయము సూర్యాస్తమం అంటున్నాం. ఎవరికి? మనకు, ఆయనకు కాదు. మనం తిరుగుతున్నాం ఇట్లా, సూర్యుడు మునిగిపోతున్నాడు, మనం ఇట్లా పైకి వస్తున్నాడు, వాడు సూర్యుడు మళ్ళీ ఉదయిస్తున్నాడు అని అనుకుంటున్నాం, భ్రమిస్తున్నాం. సూర్యుడు ఉదయిస్తున్నాడు, మనకు లెక్క కోసం పెట్టుకున్నాం. ఇది సూర్యాస్తమం, సూర్యోదయం అని మనకు సూర్యాస్తమం, సూర్యోదయం, సూర్యుడికి కాదు. అదేవిధంగా శ్రీరాముని యందు జ్ఞానము అజ్ఞానం అనేటువంటి తేడా ఉండదు. ఇక్కడ జ్ఞానంగా ఉండేవాడు అజ్ఞానంగా ఉండేవాడు అనేది లేదు. జ్ఞానంగా ఉన్నాడు కాబట్టి ఏడ్చలేదు, జ్ఞానంగా లేడు కాబట్టి ఏడ్చాడు, ఇట్లా చెప్పుకోకూడదు. ఆయన ఎల్లప్పుడూ జ్ఞానస్వరూపుడే ఓ పార్వతి. అందువల్ల మాయ శ్రీరాముణ్ణి మోహింపచేయలేదు, ఎప్పటికీ మోహింపచేయలేదు. బ్రహ్మలాగా చేయలేదు. బ్రహ్మకయింది కానీ పరమాత్ముడికి కాలేదు, పరబ్రహ్మకు కాలేదు. పరబ్రహ్మకు ఎందుకంటే ఆయన కాబట్టి, ఆయన ప్రకృతికి ఆధారభూతుడు కాబట్టి ఆయన ఏమీ చేయలేదు. మాయ
ఆయన ఆధీనంలో ఉంటుంది కాబట్టి, అసలు ఆయనే మాయను వదిలేవాడు ఆయననే కాబట్టి, ఆయన చేతిలో ఉంది కాబట్టి మాయకి ఎట్లా లోనవుతాడు? మాయ వదిలేవాడు, ఎప్పుడు కావాలన్నా అప్పుడు వదులుతాడు, ఎప్పుడు కావాలన్నా అట్లా పట్టుకునేవాడికి దానికి ఎక్కడ లోనవుతాడు? ఈ విషయంలోని నీకు అత్యంత రహస్యమైన విషయాన్ని తెలుపుతాను. మోక్ష సాధన రూపమైన ఈ విషయము శ్రీ సీతారామ హనుమత్ సంవాద రూపంగా ఉంది. దాన్ని విను. సీతారామ హనుమత్ స్వరూపంగా ఉంది. పూర్వము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు అయోధ్యకు చేరుకున్నాడు. సింహాసనాన్ని అలంకరించాడు. సీత, లక్ష్మణ, భరత, శత్రుఘ్న, సుగ్రీవాది వానర వీరులచే వాళ్ళందరితో అంతా సేవింపబడుతూ ఉన్నాడు. అందరూ సేవింపబడుతూ లక్షణంగా సేవ చేస్తున్నారు. ఆసనాన్ని అలంకరించిన శ్రీరాముడికి నమస్కరించి హనుమంతుడు ఎదురుగా నిలబడగా శ్రీరాముడు సీతాదేవితో ఇలా అన్నాడట, ఓ సీత, ఈ హనుమంతుడు మన ఇద్దరి యందు అచంచలమైన భక్తి కలిగి ఉన్నాడు కదా, ఇతడు నిజంగా కూడా ఏ పాపము లేనటువంటి వాడు, నిజంగా ఇతడు యోగ్యుడు, ఏది జ్ఞానాన్ని పొందటానికి యోగ్యుడైనవాడు, యోగ్యుడై ఉన్నాడు కనుక ఇతడికి నా తత్వాన్ని ఉపదేశించు అన్నాడు. అమ్మవారికి చెప్పాడు, తాను చెప్పుకోలేదు, అమ్మవారికి చెప్పాడు. ఎందుకంటే అమ్మవారికి సరిగా అర్థంగా అయిందా లేదా అని. ఒక్కొక్క పర్యం శిష్యులకి గురువు గారు చెప్తారు, నువ్వు చెప్పవయ్యా లెసన్స్ ఈరోజు అంటారు. అంటే ఈయన మర్చిపోయినారనే కాదే, నువ్వేం అర్థం చేసుకున్నావో అని ఇద్దరికి పరీక్ష ఒకటే పెడతారు. నువ్వు నేర్చుకున్నావు వాడికి చెప్పంటే అట్లీస్ట్ ఒక శిష్యుడు తయారైపోయాడు అనేది సమాధానం. తనలాగానే ఇంకొక శిష్యుడిని తాను తయారు చేస్తుంది. ఇది గురువుగారి సేవ, అది గురువు గారికి ఇచ్చేటువంటి సేవ. అందుకని ఆయన నువ్వు వాడికి పాఠం చెప్పు, నువ్వు వాడికి పాఠం చెప్పు, అట్ ఎ టైం 5-6 మందికి పాఠాలు అయిపోతాయి. తప్పేముంది దాంట్లో?